రక్షకుడైన యేసయ్య శ్రేష్ఠ నామములో మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈరోజు కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడని సంగతులు అంటూ మానవుడు నేర్చుకోదగిన సరిచేసుకోదగిన సంగతులు వ్రాయబడనివంటూ ఏమీ లేవు. పరిశుద్ధ గ్రంథంలో మానవ జీవితానికి అవసరమైన అన్ని విషయాలు చక్కగా దేవుడు రాయించి పెట్టారు మన కోసం. అందుకనే దేవుడు చాలా భౌతికమైన విషయాలతో పోలికగా చేసి మనకు జ్ఞానం కలిగేటట్లుగా అనేకమైన పోలికలతో దేవుడు మనతో మాట్లాడతారు. పోలికతో చెప్పబడినప్పుడు ఆ సత్యం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఉపమానాలను చాలా పోలికలను చెప్పాడు. వాటి ద్వారా మనము సందేశాలను చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. మనలను దేవుడు ఆగక ఉబికే నీటి ఓటలాగా పోల్చారు. చెప్పారు మనం ఏంటో అనే సంగతిని, మనలో ఉన్న సామర్థ్యత, మనలో ఉన్నటువంటి దేవుడు ఉంచినటువంటి ఆ గొప్పతనం, ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఆ గొప్పతనాన్ని దేవుడు మనల్ని గూర్చి చెప్తారు. ఆయన ఇష్టపడతారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినప్పుడు ఈ గ్లోబులో ప్రపంచంలో మనం గమనించినప్పుడు ఎంత శాతం నీరుంది, ఎంత శాతం భూమి ఉంది అని చెప్తున్నారు? 70% నీరు, మిగిలిన 30% భూమి. ఆ భూమి కూడా రకరకాలైన ఆకృతుల్లో ఉంది, రకరకాలైనటువంటి పరిణామాలు చెందినట్లుగా చూస్తాం మనం. కొన్ని కొండలు, కొన్ని పీఠభూములు, కొన్ని దిబ్బలు, కొన్ని లోయలు, ఇట్లాగా రకరకాలుగా ఉంటాయి భూమి, మిగిలిన 30% భూమి. దీనిలో మనం గమనించినప్పుడు మానవుడు అనగా జీవకోటి ప్రాణి ఎవరైనా సరే ఖచ్చితంగా నీరు ఎక్కడుంటే, నీరు చక్కని త్రాగగలిగిన మంచి నీరు ఎక్కడుంటే అక్కడే తన జీవనాన్ని సాగించడానికి ఇష్టపడతారు మనుషులు. జీవులు తమ జీవనాన్ని సాగించడానికి ఇష్టపడతారు. అందుకనే ఎన్నో మార్లు మనం చెప్పుకున్నాం, ఎక్కడ మంచి త్రాగేటటువంటి నీటి ఊటలు, లేకపోతే నీటి ఏమనాలి వాటిని, నీటి వనరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడే సాధ్యమైనంత మేరకు మనుషులు వారి జీవనాన్ని సాగిస్తారు. అలా సాగించినప్పుడే మనగలుగుతాడు, బతకగలుగుతాడు, జీవించగలుగుతాడు. రోగాలు లేకుండా, లేదా ఆకలి బాధలు లేకుండా, దప్పిక బాధలు లేకుండా సమృద్ధిగా బతకగలడు. అందుకనే భారతదేశంలో కానీ, ఈజిప్ట్ దేశాల్లో కానీ, ప్రపంచంలో ఏ దేశాలైనా సరే వారి మానవ జీవిత ఏమంటారు వాటిని, నాగరికతలు, కల్చరల్ డెవలప్మెంట్, లేకపోతే ఇవన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయంటే నీటి వనరుల దగ్గరే ఏర్పడ్డాయి. నదుల్లో నీళ్లు తాగగలటానికి ఉపయోగంగా ఉంటాయి. తర్వాత ఎండిపోయే వాటిని మనము కాకుండా నిరంతరము నీటితో ప్రవహించే వాటిని జీవనదులు అని మనం పిలుస్తాం. జీవనదులు అంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కట్టబడిన కృష్ణా నది ఉంది కదా, ఆ నది ఎప్పుడు ఎండిపోదు, అది జీవనది. ఇలా జీవనదులు కొన్ని ఉన్నాయి. కొన్ని నదులు ఎండిపోయి నేల కనపడతా ఉంటాయి, అవి కొన్ని ఉన్నాయి. సముద్రపు వనరులు ఉన్నాయి, నీటి వనరులు, అవన్నీ కూడా సాల్ట్ వాటర్. అసలు ఈ దుబాయ్ లాంటి ఇస్లామిక్ ముస్లిం కంట్రీస్లో చూసినప్పుడు వాళ్ళకి అసలు నదీ సంబంధమైన వాడే నీరు లేక వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రపు నీటిని ప్రాసెస్ చేసి త్రాగే వాటిగా వాడుకుంటారు. అట్లాగే మనం గమనించినప్పుడు మనకున్నటువంటి నీటి వనరుల్లో ఎప్పుడు ఎండిపోకుండా ఉండేటటువంటి నదులు ఎక్కడుంటాయో, జీవనదులు ఎక్కడుంటాయో అక్కడే మనుషుల నాగరికతలు విలసిల్లుతాయి. అక్కడే కుటుంబాలు, వంశాలు, తెగలు, జాతులు, కొన్ని పట్టణాలు, కొన్ని మరీ సాంకేతికంగా అభివృద్ధి చెందిన పట్టణాలు, ఇవన్నీ కూడా ఆ నీటి వనరులకు ఇరువైపు అటు ఇటు ఉంటాయి.
నీటి వనరులు, మంచినీటి చేపలతో కూడా వాళ్ళ వ్యాపారం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అనగా ఈ ప్రయాణ సాధనాలు పెట్టుకొని నీటి మీద ప్రయాణించేటటువంటి నౌకలు, పడవలు, వీటి ద్వారా వ్యాపారం. కొన్ని సముద్రాల మీద వేటాడేటటువంటి వాళ్ళని చూస్తాం మనం. వాళ్ళు వారం రోజులు, 15 రోజులు, 2 నెలలకు సరిపడినటువంటి ఆయిల్, ఆహారం అన్నీ పట్టుకొని వెళ్ళిపోతారు సముద్రం మీదకి. ఆ పడవలు, పెద్ద పెద్ద పడవలు అడుగున గదులు గదులుగా ఐస్ బ్లాక్స్ పెట్టి ఆ పట్టిన చేపలు చెడిపోకుండా ఉండటం కొరకు వాటిని జాగ్రత్త చేస్తారు. ఇవన్నీ కూడా మానవ జీవనం చాలా ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా ఎదగటానికి ఖచ్చితంగా మనుషుల జీవనాలు ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో, అంటే జీవనదుల దగ్గర ఏర్పడతాయి. సెలయేళ్ళు ఉంటాయి కొన్ని. సెలయేటి నీరు ఎంత రుచిగా స్పష్టంగా ఉండదో. ఈరోజు మేము వచ్చినప్పుడు మొన్న 14 గత ఆదివారం ముందు కురిసినటువంటి వర్షాల వల్ల చాలా చోట్ల వాగులు ప్రవహిస్తూ ఉన్నాయి. అవి తగ్గుముఖం పట్టినాయి. మన కారు చక్రాలు మునిగి అంత ఉన్నాయి. ఇంకిప్పుడు కూడా 3 చోట్ల ఏమో ఉన్నాయి. నూజివీడు, మా ఊరు వెళ్ళే దారిలో. వీళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఎంత ప్యూర్గా ఉన్నాయి నీళ్లు, ఎంత అసలు అడుగునున్నాయన్నీ కనపడుతున్నాయి ఇసుక రేణువులతో సహా. అవి మంచి వనరులు, అవి చక్కని వనరులు అవి. అయితే మనం చూసినప్పుడు నీటితో సహా ఈ పంచభూతాలు అంటాం కదా మనము. ఏంటవి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఇవన్నిటినీ కూడా మనం జనరల్గా పంచభూతాలు, అరిషడ్ వర్గాలు, లేకపోతే ఇట్లా పెట్టుకొని పిలుస్తూ ఉంటాం సౌలభ్యం కోసం. వీటిలో మిగిలినటువంటి 4తో పాటుగా నీరు కూడా దేవుడు చెప్పినట్లుగానే వింటాయి. నీరు కూడా దేవుని చెప్పినట్టు వింటాయి. దేవుని వశములో ఉంటాయి. దేవుని చేతి పనిగా అవన్నీ సృష్టించబడినాయి. చాలా చోట్ల హేతుబద్ధతతో ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఇది దేవుడు సృష్టించలేదు, అది దేవుడు సృష్టించలేదు. నువ్వు సృష్టిస్తావా? నీకు చేతనవుతుందా? నాకు చేతనవుతుందా? మనిషి టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేస్తాడు. నేను మనిషిని సృష్టిస్తాను. వీర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు సృష్టించిన మనిషిలో ఉండాల్సిందే కదా. పునరుత్పత్తి జరిగించేటటువంటి అవి మూలాలు అక్కడే ఉన్నాయి. నువ్వేం చేయగలవు? డాక్టర్ గారు చెప్పండి, అంతే కదా. దాన్ని సృష్టిస్తాడా? దేన్ని? పిండంగా ఉత్పత్తి చెందేటటువంటి దానిని, పదార్థాన్ని సృష్టించగలడా మనిషి? అక్కడ అర్థం కాదు. అక్కడ వరకు వెళ్ళరు, ఆలోచించరు. వీళ్ళ వాదనను బలపరుచుకోవడమే చేస్తారు చాలామంది. అందుకని దేవుని వశంలోనే సమస్తం ఉంటాయి. ఏదైనా వనంలో నదులను పారజేశాడు దేవుడు. ఎందుకు? ఆ పంటలు పండాలి, మనిషి సమృద్ధిగా ఉండాలి అని చెప్పానమాట. అందుకనే దేవుడు ఎప్పుడూ కూడా గమనించండి, దేవుడు ఎప్పుడూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనుషులు ఎప్పుడు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనిషికి కావలసిన వాటన్నిటినీ సిద్ధపరిచిన తరువాత మనిషిని సృష్టించాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన అనంత జ్ఞాని, ఆయన మహాజ్ఞాని కనుక మనిషికి అవసరమైనటువంటి సమస్తాన్ని సృష్టించిన తరువాత నదులను, ఫలాలను, వృక్షాలను అన్నింటినీ సృష్టించిన తర్వాత దేవుడు మనిషిని సృష్టించాడు. అందుకనే మనిషి జీవనానికి ఏ ఇబ్బంది లేదు. మనిషే కావాలని ఈ దేవుని చేత సిద్ధపరచబడినటువంటి ఈ సృష్టిని మొత్తాన్ని పాడు చేసేస్తున్నాడు. పాడు చేస్తే ఏమవుతుందండి? మనిషి కష్టపడాల్సి వస్తుంది. మనిషి ప్రాణానికే నష్టం కలిగే పరిస్థితి వస్తుంది. చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది. అందుకని దేవుడు అన్నిటినీ కూడా సిద్ధపరిచిన తర్వాతే మనిషిని ఏం చేస్తాడు? తీసుకొచ్చి. అందుకనే మనం ఎప్పుడు దిగులు పడకూడదు, చింత పడకూడదు, నాకు అది లేదు ఇది లేదని. దేవుడు ఆల్రెడీ మనకు అన్నిటినీ సిద్ధపరిచి ఉంచారు. అందువల్ల వాటిని తీసుకొని స్వతంత్రించుకోవటం చేతనవ్వాలి మనకి. అంతేకాదు, తర్వాత మనము ధ్యానించేటటువంటి ఆగక ఉబికే నీటి ఊట, ఆగక ఉబికే నీటి ఊట అనే విషయానికి మనం ఆలోచించినప్పుడు, ఊటలు అనేటటువంటివి ఎక్కడుంటాయి? జలలు అంటాం మనం కొన్నిసార్లు. జలగలు కాదు, జల్లలు కాదు, జలలు అంటే ఏంటంటే, ఈ భూమి క్రింద ఉన్నటువంటి పొరలలో, ఆ కొండలలో ఉన్నటువంటి పొరలలో ఏముంటాయి? ఊటలు ఉంటాయి, జలలు ఉంటాయి. మనము వర్షాలు పడినప్పుడు
చాలా చోట్ల వాటర్ ఫాల్స్ అంటాం కదా, ఏమంటారు వాటిని? జలపాతాలు. ఆ జలపాతాలన్నీ వచ్చి ఎంతో నీరు, స్వచ్ఛమైన నీరు ఫిల్టర్ అయ్యి ఎంతో ఎత్తు నుంచి పడుతూ ఉంటాయి జలపాతాలు. అమెరికాకిను కెనడాకి మధ్యలో బోర్డర్ ఉంది ఏంటంటే నయాగారా ఫాల్స్. అసలు అక్కడికి వెళ్ళని వాళ్ళు, చూడని వాళ్ళు ఉండరు. అవి కొంతమంది వెళ్ళిన వాళ్ళు చూపించినప్పుడు, ఆ వీడియోస్ చూసినప్పుడు చూసే మనకే ఆహ్లాదంగా అనిపించింది, చాలా ఆహ్లాదంగా. అందుకని ఊటలు, జలలు అనే వాటిని దేవుడే భూగర్భంలోనూ, అడుగున పొరల్లోనూ, పైన దేవుడే వాటిని సిద్ధపరిచి పెట్టారు మన కోసం. ఆ ఊటలు మనకు కావాలంటే ఏం చేయాలంటే, సహజంగా పైనుంచి వచ్చితే సంతోషమే, కానీ మనకు ఇంట్లోకి బోరులకు నీళ్లు కావాలంటే ఏం చేయాలి? లోతుగా తవ్వాలి. ఊటలు పడే వరకు, పడిన నీళ్ళు జలలు పడిన అంటారు. అందుకని మనము లోతుగా తవ్వటానికి చాలా ఖర్చు పెట్టాలి. దేవుడు సహజంగా ఏర్పరిచిన ఆ నీటి ఊటలను మనము పొందుకోవాలంటే చాలా కష్టపడాలి మనం. దేవుడు గనుక మనపై తన కనికరాన్ని చూపిస్తే, మనం దేవునికి ఇష్టలుగా ఉంటే, ఆయన మనలనే గమనించండి, మనలనే ఆగక ఉబికే నీటి ఊటలుగా ఉంచుతాడట ఆ దేవుడు. మన కొరకు నీటి ఊటలను సిద్ధపరచడమే కాదు, మనలనే నీటి ఊటలుగా ఉంచుతాడట దేవుడు. అంత గొప్ప దేవుడు. అందుకని లోతుగా త్రవ్వి అన్వేషించి ఊటలను పొందుకోవాలి. దేవుడే మనలను ఏమంటున్నారు? మీరు ఆగక ఉబికే నీటి ఊటలు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ విషయాన్ని ధ్యానం చేద్దాం. ఆగక ఉబికే నీటి ఊటలు కావాలా వద్దా మనకి? నేనేం చేశానంటే, ఇక్కడ ఈ ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు, బోర్ వేయించినప్పుడు, వాళ్ళు బోర్ వేయటానికి వచ్చిన వాళ్ళు మా ఆర్థిక స్తోమతను చూసి 200 వేసిన తర్వాత, 200 అడుగులు వేసిన తర్వాత నీళ్ళు పడట్లా, అవ్వలేండి మేము వెళ్ళిపోతాంలేండి అన్నారు. డబ్బులు ఇచ్చేది నేను, అడుక్కి ఎంతనే నువ్వు లెక్క ఉంది, నేను ఇస్తాను కదా, నీకేంటి బాధ, నీళ్ళు పడేదాకా అయ్యి అన్నాం. ఆ 250 వరకు వేసాడు. 240కి వెళ్ళేసరికి జిగటగల మొన్న వస్తూ ఉంది, జిగటగా వస్తుంది. వస్తున్నట్టుందంటే, సార్ ఇంకా 50 వేస్తే కానీ రావండి. నేను ఏవయ్యా నేను ఇస్తా అన్నా డబ్బులు అన్నాం. వాడు ఇంకొక 10 వేసేసరికి కరెక్ట్గా ఆ కంప్రెషర్తో పనిచేసేటటువంటి, హైడ్రాలిక్గా పనిచేసేది ఏమైందంటే, ఆ 3-4 పాయింట్లు తిప్పేది ఉంటుంది, మనకి స్టెబిలైజర్లు ఉంటాయి కదా, 3 పాయింట్లు 4 పాయింట్లు, అది చెడిపోయింది. చెడిపోయి 4 ఫైనల్ స్పీడ్ వస్తుంది చూసారా, అది ఆన్ అయిపోయింది. కరెక్ట్గా ఆన్ అయిపోయేసరికి ఈ నీటి ఊట ఎంత పెద్ద ఊట వచ్చిందో, కింద నుంచి ఒక్క తనితే పైకి ఆ ఊటకి దిగిన గొట్టం ఉంది కదా, హార్డ్గా ఉండే నల్ల పైపుతో పాటు ఆ గొట్టం గాల్లోకి లేచిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయి, ఆ గొట్టం ఎలా ఉందంటే, మనం కత్తి పెట్టి ఒక చెక్కని కమ్మను కొడితే ఇలా పొద్దునకి వస్తుంది కదా, అది వెళ్ళిపోయి చక్కర్లు కొడుతుంది ఈ హైడ్రాలిక్ పవర్కి. ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. ఒకళ్ళు ఈలోపే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. నీళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో. అది వీడియో చక్కగా, వాళ్ళు ఎవరేమన్నా అనుకొని ఏం జరిగితే, నేను మాత్రం ఎదురు చూస్తున్నాము. 100 అయింది, 150, 200, 250కి వచ్చేసినాయి నీళ్ళు. వచ్చేసినాయి సార్ చాలన్నారు. కాదు చాలదు, నాకు ఇంకొక 50 అడుగులు వేయమని. 300 అడుగులు వేసినందువల్ల ఏనాడు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ బోర్లు ఎండిపోతే నీళ్ళు రావు, ఇక్కడ మాత్రం ఎప్పుడూ ఎండవు, నీళ్ళు వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాకపోతే తాగటానికి ఉపయోగపడే కాదు, కానీ బాగా అన్ని పనులకి చక్కగా ఉపయోగపడేటటువంటి మంచి నీళ్ళని ఇచ్చాడు ప్రభు. అందుకనే ఆగక ఉబికే నీటి జలలు, ఆగక ఉబికేటటువంటి నీటి ఊటలను గురించి మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. వీటిని గురించిన అవగాహన మనకు కావాలి. ఆగక ఉబికే నీటి ఊటలను గూర్చిన అవగాహన మనకు కావాలి. నీరు లేని చోట మనిషి జీవనము లేదు. మనిషి కూడా నీటితోనే నింపబడి ఉన్నాడు. ఒక వాటర్ తిత్తి మనిషి అంటే వాటర్ తిత్తండి. వాటర్ లేకపోతే మనిషి ఏమైపోతాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తే నూరెండిపోతుందండి, డిహైడ్రేటెడ్, షుగర్ వచ్చిందా నీకు, మధుమేహం, వేడి వచ్చేసింది, నువ్వు నీళ్లు తాగాలి. నీళ్ళు ఎన్ని తాగాలి? ఒక ఆయన చెప్తాడు రోజుకు 10 లీటర్లు తాగాలంటాడు. ఇంకొక ఆయన అంటాడు నీ 10 లీటర్లు అయితే నీ కిడ్నీలు చెడిపోతానంటే ఇంకొకడు. ఇప్పుడు డాక్టర్లు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ఏమంటాడు, నీకు దాహం వేస్తేనే దాగంటున్నాడు. ఇంకొకళ్ళు భోజన విషయాలు చెప్తున్నారు, మీరు టైం చూసుకుని అన్నం తిన్నారంటే పొట్ట లావైపోతున్నారు, కొవ్వు పేరిపోతుంది.
ఆకలేసినప్పుడు తినండి అన్నారు ఇంకొకరు. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. నీరు లేనిదే మనిషి జీవితం లేదు. మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే హాగరు విషయంలో చూసినప్పుడు, హాగరు అబ్రహాముకు దాసిగా ఉన్నటువంటి హాగరు శారా గారి మాటలతో అబ్రహాముకు సంతానం కలిగించినప్పుడు ఇష్మాయేలు విషయంలో ఒక మాట అక్కడ చెప్పబడింది. నీవు ఆ దాసి అయినటువంటి హాగర్ను పంపించేసినప్పుడు ఇష్మాయేల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. 21వ అధ్యాయం ఆదికాండము 21వ అధ్యాయం 14 నుంచి 20 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ బిడ్డ దాహార్తి చేత పడిపోయాడు. అప్పుడు హాగరు చూడండి ఒకసారి. అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. 16వ వచనం చూడండి. ఈ పిల్లవాని చావు చదవండి. పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున, చూడండి, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. చాలండి. దేవుడు హాగరు విన్నపాన్ని చూసి హాగరు ప్రక్కనే ఒక నీటి జల ఊటను దేవుడు కలిగించినప్పుడు తిత్తిలో నీళ్లు నింపుకొని కుమారునికి తాగించి బ్రతికాడు. అక్కడ దేవుడు దీవించాడు, ఇష్మాయేల్ను కూడా దీవించాడు. బహుజనాలకు నీవు మూల పురుషుడు అవుతావు, ఏ విధంగా దీవించారు ప్రభు. అందుకని ఆగక ఉబికే నీటి ఊట అనే విషయాన్ని చూసినప్పుడు మనకు చాలా అనుభవాలు ఉన్నాయి, నీటి ఊటల అనుభవాలు ఉన్నాయి. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలకు దాహం వేస్తే సణుగుతా ఉన్నారు మోషే దగ్గరికి వచ్చి, నాయకుల దగ్గరికి వచ్చి. అప్పుడు ప్రభు చెప్పారు, ఆ బండను ఏం చేయమన్నారు? కొట్టమన్నారు. బండలోంచి ఉబికి నీరు వచ్చేసినాయి. ఆ నీరు ఎవరు? ఆ బండ క్రీస్తే. ఆ నీరు క్రీస్తు ప్రభు నోట వెలువడిన మాట. ఇవన్నీ మనము ఎంతముందు ధ్యానించిన విషయాలే. ఆగక ఉబికే నీటి ఊట అనే దానికి మూల వాక్యంగా ఒక వచనం చదువుకుందాం. పరమగీతాల పుస్తకం 4వ అధ్యాయము 15వ వచనం. పరమగీతాలు 4:15. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. ఈ 3 విషయాలు చూస్తే మొట్టమొదటిది ఏంటంటే నీవు ఉద్యాన జలాశయం. ఉద్యానం అంటే ఏంటి? తోట, గార్డెన్ ఇంగ్లీష్లో. ఆ తోటకు సంబంధించినటువంటి ఒక జలాశయం, నీటి వనరు. ఎటువంటి నీరది? ఎంత నీరదంటే ఆ తోట మొత్తానికి ఎదగటానికి పోషణకు సంబంధించినటువంటి ఒక ఏంటది? ఉద్యాన జలాశయం. ఎవరిని అంటున్నాడు? నా సహోదరి అని సంఘాన్ని గురించి చెప్తున్న మాట. సంఘాన్ని గురించి చెప్తూ, సంఘమా నీవు ఎటువంటి దానివంటే ఒక ఉద్యాన జలాశయము. రెండవది ఏమంటున్నాడంటే ప్రవాహ జలకూపము. కూపము అంటే బావి. కూపం అంటే ఏంటి చెప్పండి? బావి. ఇక్కడేమంటున్నాడు ఆయన? ప్రవాహ జలకూపం అంటే ఎప్పుడూ కూడా నీటి ఊటలతో ఉబికి ప్రవహించేటంతటి బావి. సహజంగా బావుల్లో నీళ్లు ఎక్కడో ఉంటాయి లోతు, కొన్ని ఊటలు ఎక్కువ ఉంటే మధ్యలో ఉంటాయి, కొన్ని ఒక చేతతో 1 మీటర్తో ముంచుకొనే ఉంటాయి కొన్ని బావులు. కొన్ని బావులు ఏం చేస్తాయి? నీటి ఊటలు ఉబికి బయటకు వచ్చి ప్రవహిస్తూ ఉంటాయి. అట్లా ఉబికి ప్రవహించేటటువంటి ఊట ఉద్యాన ప్రవాహ జలకూపము. ఏంటంట? నీటి ఊటల చేత ఉబికి ప్రవహించేటటువంటి బావి ఇది. బావిలోంచి ఓవర్ఫ్లో అయ్యి వస్తాయి అన్నమాట. నువ్వు అట్లాంటి దానివి. మూడవది ఏమన్నాడంటే లెబానోను పర్వత ప్రవాహము. పర్వతాల్లోంచి జలాశయాలు అంటే జలపాతాలు
ప్రవహించేటటువంటి దానివి నీవు సహోదరి. ఓ సంగమా, షులమితి, ఓ సంఘమా, తోటి సంఘమా, నీవు సామాన్యమైన దానివి కావు. నీవు నిరంతరము అభివృద్ధి పొందేటటువంటి దానవు, నిరంతరము దేవుని దీవెన చేత ఆశీర్వదించబడే దానవు. ఎటువంటి దీవెన ఆశీర్వాదాలంటే, నీవు ఉద్యాన జలాశయము, నువ్వు పంటలు పండటానికి, చెట్లు ఎదగటానికి, ఫలించటానికి, పుష్పించటానికి కావలసినటువంటి జల వనరు నువ్వు. అంటే మనలను దేవుడు, సంఘాన్ని దేవుడు ఒక జల వనరుతో పోల్చుతున్నాడంటే అర్థం ఏంటంటే, క్రైస్తవ సంఘము అనేకులకు జీవము ప్రసాదించేటటువంటిదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. సొలొమోను మహారాజు మహాజ్ఞానంతో రాస్తున్నటువంటి మాటల్లో ఒక వచనం ఇది. మనందరం కూడా చెప్పండి, ఆగక ఉబికే నీటి ఊటలు. చాలాసార్లు పాటలు రాసేటటువంటి ఆ అలవాట్లో, నాకున్న అనుభవంలో చెప్తున్నాను, పాటలు రాసే అలవాట్లో కొన్నిసార్లు 2 నెలలు, 3 నెలలు, 4 నెలల పాటు ఒక్క ఆలోచన, ఒక పాట రాద్దామని కానీ, ఒక పెన్ను కదపాలని కానీ ఆలోచన రాదు, ఏమీ రావు. అట్లా నిద్రాణంగా అలా ఉండిపోతూ ఉంటాం. దేవుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే ఇంకా రాయలేమా పాటలు, ఇంకా రావా మాటలు, ఇంకా దేవుని ఆలోచనలు కొత్తవి లేవా, మనం ఆలోచించి రాయలేమా? వెంటనే అంటాడు ప్రభు, నీవు ఎటువంటి వాడవు, నీవు ఉబికేటటువంటి జలకోపము, జలాశయము. ఆ ఉబికే జలకోపం ఏంటంటే, ఎప్పుడు కూడా ఊటలు అడుక్కు వెళ్ళి ఉండిపోవు. ఎప్పుడు ఏమవుతూ ఉంటాయి? ఉబ్బుకుతూ ఉంటాయి, పైకొచ్చి ఉప్పొంగుతూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి భయం ఏమీ లేదు. ఇంకా ఇప్పుడు మన యానివర్సరీ డేట్ ముందు ఒక నెల రోజుల నుంచి ప్రభు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. ఈ రోజుకి 12 పాటలు నడుస్తూ ఉన్నాయి. ఈ ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ నెల 10 రోజుల్లో 12 పైగా పాటలు. ఈ పాటలన్నీ వర్క్కి వెళ్ళిపోయినాయి, కీబోర్డ్స్ వస్తున్నాయి. క్రైస్తవ సమాజానికి కొన్ని పాటలు మనం పంపించబోతున్నాం. మనల్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ఓహో నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహం. మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. ఎంత నీరిది, ఎంత నీటి ఊటది, ఎంత విస్తారంగా విస్తీర్ణమును వ్యాపించగలిగిన జలం ఇది. మానవ ఊహకు అందనంత విస్తారమైన జలకూపముగా నీవు నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మన నోట ఊట ఎలా ఉండాలంటే, అది జీవపు ఊట అయి ఉండాలి. అంటే జీవమును కలిగించే మాటలు, జీవమును ప్రోత్సహించే కార్యాలు క్రైస్తవ జీవితంలోంచి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన నోట జీవపు మాటల కంటే కూడా ఎటువంటి మాటలు వస్తున్నాయి? ఎదట వారిని కృంగతీసే మాటలు, ఎదట వారిని పడద్రోసే మాటలు, ఎదట వారిని నిరాశకు, నిస్పృహకు గురి చేసేటటువంటి మాటలు. మనకు ఆ వ్యక్తి మీద ఎందుకు వ్యక్తిగత పగ పెంచుకుంటామో వారిని సూటిపోటి మాట్లాడటం. ఎప్పుడు కూడా క్రైస్తవులైన మన నోట జీవపు ఊటల లాంటి మాటలు వచ్చినప్పుడు ఆ ఊటలు ఆ ఎదటి వారి దాహాన్ని తీర్చుతాయి, ఆ ఎదటి వారిలో ఉన్నటువంటి జీవాన్ని పెంపొందింపజేస్తాయి. అంతేకాదు, దానికి బలాన్ని సమకూర్చేటటువంటి మరొక వచనాన్ని చదువుకుందాం. యెషయా పుస్తకం 58వ అధ్యాయం 11వ వచనం. యెషయా ప్రవచన పుస్తకం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, చదువు. క్షామకాలమున ఆయన నిన్ను యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను. చూడండి, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. ఊటగా కాదు, పోలికని చెప్పా కదా నేను. దేవుడు నిన్ను పోలుస్తున్నాడు, నువ్వు ఇలా ఉంటావు అని. పరమగీతాల్లో సొలొమోను మహారాజు చేత వ్రాయించినట్లే ఆ విషయాన్ని బలపరిచేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు యెషయా పుస్తకంలో కూడా రాయించి చెప్తున్నారు. ఏంటంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తారు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తారు. క్షామం అంటే ఏంటి? కరువు. కరువు వచ్చినప్పుడు ఆ కరువులో నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు, నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడు నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? చాలా సస్యశ్యామలంగా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది, ఏపుగా కంకులు వేస్తుంది పొలం అయితే.
వృక్షాలైతే ఆకులు బాగా కాసి పువ్వులు పూసి కాయలు కాసి సమృద్ధిగా మానవ దృష్టికి ఆశ్చర్యం గొలిపేటట్లుగా ఉంటాయి. అంత బాగుంటాయి అన్నమాట. అట్లాగా దేవుడు నిన్ను ఒక పోలికతో చెప్తున్నాడు ఏంటంటే, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు నువ్వు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇలాగా ఎవరికి అనిపించట్లేదు ఇలా ఉండటం? ఇక్కడున్న మనందరం కూడా ఎలా ఉండాలంటే ఈ ఆశ కలిగి ఉండాలి. ఏ ఆశ కలిగి ఉండాలంటే, ప్రభువా నేను నిత్యము ఉబికేటటువంటి జీవపు ఊటలాగా ఉండాలి. నువ్వు కోరుకుంటున్నావు కానీ నీవే నన్ను జీవపు ఊటగా ఉంచగలవు. నేను ఉండలేకపోతున్నాను, కానీ నా స్థితిని నేను గ్రహించలా. అందుకని నీవు నన్ను ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ఉబికేటటువంటి జీవపు నీటి ఊటగా అంటే అది జీవాన్ని ఇచ్చేటటువంటిది, నీటికి ఉన్న గుణం అది. అట్లాంటి నన్ను ఉంచు అని మనం అడగాలి, కోరుకోవాలి. ప్రభువు ఆల్రెడీ చెప్పారు మనకి, అప్పటికే చెప్పారు. మనం ఎవరు ఆ సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి వచ్చింది కదా, అక్కడ అంటారు ప్రభు ఏమని అంటారు, నేనిచ్చు నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై. దేని కొరకు చెప్పండి? నిత్య జీవమునకై వానిలో ఉబికెడి నీటి బుగ్గగా ఉండు. నేను ఆమెతో చెప్పాను, నిత్య జీవమునకై వానిలో ఉబికేటటువంటి నీటి బుగ్గ, జల, ఊట, 3 పేర్లు. నీటి బుగ్గ లేదా నీటి జల లేదా నీటి ఊట ఎటువంటిదంటేనంట, ఇది నిత్య జీవము కొరకు వానిలో ఉబికేటటువంటి నీటి ఊట. ఆ నీటి ఊట అతనికి జీవమిస్తుంది, నిత్య జీవము. ఆ నీరు తాగినటువంటి వారికి కూడా ఏమొస్తుంది? నిత్య జీవం. ఎప్పటికీ దప్పికొననటువంటి నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది ఆ యేసయ్య ఇచ్చే నీరు ద్వారా, నీటి ద్వారా. యేసయ్య ఇచ్చే నీరు ఏమిటా నీరు? దేవుని వాక్యం. నీలోంచి ఉబికి రావాలి దేవుని మాట. ఎక్కడైనా అంతకుముందు మనం చెప్పుకున్నాగా, ఒక అన్యుని దగ్గర విశ్వాసి మాట్లాడాల్సి వస్తే ఏమైనా మాట్లాడాలంట? దేవుని చూపిస్తూ మాట్లాడాలంట. ఒక విశ్వాసి దగ్గర ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నట్టు మాట్లాడాలట. దేవునితో మాట్లాడేటప్పుడు సొంత నాన్నతో మాట్లాడినట్టు మాట్లాడాలి. గుర్తున్నాయా? మర్చిపోకూడదు ఎప్పుడు. అవే మన నోట ఉబికేటటువంటి జీవపు మాటలు, ఊటలు. నేను మొట్టమొదటి దినాల్లో బాబీని ఒళ్ళో పెట్టుకొని 6 నెలలప్పుడు, ఇంకా సంవత్సరం 8 నెలలప్పుడు ఆ పాట రాశా. నదులై ప్రవహించే నీ దివ్యవాక్యం, నా విశ్వాసపు వేళ్ళు తడుపు అనునిత్యం. విశ్వాసపు వేళ్ళు తడుపాలి. ఎక్కడుంటాయి ఆ విశ్వాసపు వేళ్ళు? భూమి అడుగు. ఎక్కడుంటాయి? జల ఊటలను ఆనుకొని ఉంటాయి. ఏంటి ఆ జల ఊటలు అంటే? దేవుని మాటలు. దేవునికి స్తుతి కలుగును గాక. అంతటి జీవ జల ఊటలు నీలో నుంచి నాలో నుంచి కూడా ఏం చేయాలి? ప్రవహించాలి, ఉబకాలి. నీటి బుగ్గలు. యోహాను సువార్త 4:14 చూస్తాం. అక్కడ సంభాషణ, యేసయ్య యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు సంభాషణలో ప్రభు అన్న మాట అన్నమాట, మనుషులుగా తాగే నీళ్లు పద్దాక దాహం వేస్తుంది భౌతికంగా, నేనిచ్చే నీళ్లు త్రాగేవా ఎప్పటికీ దప్పికొనవు. అప్పుడు ఏమంటుంది, నేను ఇంకా ఎప్పుడు బావి దగ్గర రాకుండా అవి నాకు కావాలి. అందుకని మనలను దేవుడు నిత్యము ఉబికే నీటి ఊటగా మనలను చేశారు. రెండవది, మనమే ఎదటి వారికి జీవము కలిగించేటటువంటి జీవపు ఊటలను మనం ఇవ్వాలి. క్రైస్తవులుగా మనలను పోల్చుతూ ఉన్నాడు ప్రభు. యోహాను సువార్త 7:38 చూసినప్పుడు, విశ్వసించిన వాని కడుపులోంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి అంటున్నాడు. చూడండి 38 అందరూ వాక్యం చూడాలి. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో, ఏం చెప్పినట్టు? లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. దేవుని యందు విశ్వాసం ఉంచే వాని యొక్క కడుపులోంచి ఏమొస్తాయంట? జీవజల నదులు ప్రవహిస్తాయి. మనలను దేవుడు జీవజల ఊట అన్నారు.
మనలోంచి ప్రవహించాలన్నాడు. జీవజల ఊటలను గురించి చెప్పినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. లేఖనములు చెప్పినట్లుగా వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయట. నదులు ప్రవహిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆ ప్రవాహము క్రింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయబడతారు? అన్ని భూములు, అన్ని ప్రాంతాలు అందరూ సస్యశ్యామలంగా ఆశీర్వదించబడతారు. యెషయా పుస్తకంలోనే 27వ అధ్యాయము 2-4 వచనాలు చదివితే, యెషయా పుస్తకం ప్రవచన పుస్తకం 27వ అధ్యాయం 2-4 వచనం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును. చూడండి, మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. దాన్ని నేను కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను. దానికి నేను నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దానిని నేను కాపాడుచున్నాను. చాలండి. ఈ వచనం మనం గమనించినప్పుడు మనోహరమగు ఒక ద్రాక్షావనం ఏంటది? సంఘం. మనమే మనోహరమగు ద్రాక్ష వనం. ఆయన ద్రాక్షవల్లి, మనందరం తీగలం. ఆయనతో పెనవేసుకున్న, ఆయనతో అనుసంధానమైన, ఆయనతో మమేకమైపోయినటువంటి ఈ జీవితాలు ద్రాక్షావనం. కుటుంబం ఒక ద్రాక్షావనం, సహవాసం ఒక ద్రాక్షావనం, సార్వత్రిక క్రైస్తవ సంఘం ఒక ద్రాక్షావనం. ఈ ద్రాక్షావనాన్ని దేవుడంట ఏం చేస్తారంట? దానిని కాపు చేయుచున్నాను. నేనే దానిని పోషించి పెంచుచు పెద్ద చేస్తూ ఉన్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడను దాని మీద రాకుండా దివారాత్రులు కాపాడుతాను. దేవుడే ఈ ద్రాక్షావనాన్ని అభివృద్ధి పరచడానికి నీరు కడుతున్నా. ఆ నీరే నిత్యము ఉబికేటటువంటి జీవజల ఊట, బుగ్గ, జలనిధి, జీవజల బుగ్గ, జీవజల ఊట, జల అన్నమాట దాన్ని. అందుకని ఎప్పుడు కూడా మనము ఉబికేవారిగా, ప్రవహించేవారిగా, జీవమును ప్రకటించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. జీవాన్ని ప్రకటించాలి. యేసయ్యలో జీవం ఉన్నది. యేసయ్య మాటలో జీవం ఉన్నది. యేసయ్య మాటలో ఉన్న జీవం ఎంత గొప్పదంటే నిన్ను జీవింపజేస్తుంది. జీవితకాలం పరలోక రాజ్యంలోనికి చేర్చగలిగినంత జీవింపజేసేటటువంటి జీవపు ఊట యేసయ్య అని మనం చెప్పాలి, ప్రకటించాలి. రండి, అందరూ రండి, జీవజల నది దగ్గరికి రండి, ఈ నీరు త్రాగండి, ఈ నీటి ద్వారా వచ్చే జీవాన్ని అనుభవించండి అని మనం చెప్పాలి, రమ్మని ఆహ్వానించాలి. అదే సువార్త ప్రకటన. ఎంతమంది చేస్తున్నాం మనం ఆలోచించుకుందాం. అదే యెషయా పుస్తకంలో 41వ అధ్యాయంలో 17-19 వచనం చూస్తే, యెషయా పుస్తకం 41వ అధ్యాయం 17-19 వచనం. నీళ్లు ఎందుకు అవసరం? ఈ జీవజలపు బుగ్గలు, నదులు, ఈ జీవజలపు జలలు లేకపోతే ఊటలు ఎందుకు అవసరం అంటే ఇక్కడ అవసరాన్ని తెలియజేస్తున్నారు. చూడండి, దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద. చూడండి 19వ వచనం చూడండి, చాలా జాగ్రత్తగా గమని. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబుక చేసెదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేస్తాను. అంటే ఎక్కడ కూడా బీటలు వారిన భూములు కానీ, పంట పండటానికి పనికిరాని భూములు కానీ కనపడితే దేవుడు ఆ ప్రాంతాలను మన కొరకు, ఆ ప్రాంతాల్లో నివసించే మన కొరకు దేవుడు వాటన్నిటినీ సృష్టిస్తారట, వాటన్నిటిని ఏర్పరుస్తారట. 19వ వచనం, చెట్లు లేని మెట్టల మీద. 17వ వచనం, దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు. చాలామందికి ఈ రోజున దేవుని వాక్యం అందటం లేదు. చాలామంది తప్పించిపోతూ ఉన్నారు సువార్త దాహార్తితో. వారందరినీ సమీపించాలి.
క్రీస్తు నామము ప్రకటించని చోట్లను సువార్తను ప్రకటించాలని అని పౌలు భక్తుడు చెప్తారు తిమోతికి రాస్తూ. క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటించాలి. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోతూ ఉన్నది. అందుకని వారి దాహార్తిని తీర్చడానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నారంట, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేస్తాను. ఏమవుతాయి అప్పుడు? చెట్లు లేని మెట్టలు మీద నదులు ప్రవహింపజేస్తే దేవుడు ఏమవుతాయంటే అదంతా కూడా వనాలుగా, అరణ్యాలుగా అభివృద్ధి చెందుతాయి, మార్చబడతాయి. పూర్వపు స్థితి మొత్తం పోతుంది. అద్భుతమైన ఆశీర్వాదం చూస్తారు. లోయల మధ్యను ఊటలను ఉబుక చేస్తాను, లోయల మధ్య ఊటలను ఉబుక చేస్తాను. తర్వాత అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏమండి, నేను సువార్త ప్రకటించాలంటే, యేసయ్యని గురించి ఎక్కడైనా చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదండి, నాకు కుదరట్లేదండి, నేను చెప్పలేనండి. ఒకవేళ చెప్పమంటే నేను ఎట్లా చెప్తానంటే, ఓయ్ నువ్వు యేసయ్యని నమ్మకపోతే చచ్చిపోతావు అని చెప్తున్నానండి. అంటే ఒప్పటి నీళ్ళు తాగిస్తున్నావు అనమాట, నువ్వు సవ్వగా ఉన్న నీళ్ళు తాగిస్తున్నావు అనమాట. అట్లా కాదు. ప్రభుని అడిగితే, ప్రభువా నా నోట ఏంటి జీవపు ఊటలను ఉబక చేయి ప్రభు అన్నప్పుడు నీ నోట దేవుడు మంచి మాటలు ఉంచుతారు. చక్కని రుచికరమైనటువంటి చక్కని శ్రేష్టమైన నీరు త్రాగించినట్లుగా యేసయ్య సువార్తను మనం అందరికీ చెప్పచ్చు. సువార్తను చెప్పడం అంటే మతం మార్చడం అనే కాదు అర్థం. నీవు మరణంలో ఉన్నావయ్యా, జీవంలోనికి రా అని చెప్పటం. భారతీయులందరూ కోరేది అదేగా. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మాం అమృతంగమయ. అయా ఓ భగవంతుడా, అసత్యములో ఉన్నాము, మమ్మలను సత్యములో నడిపించండి. తమస్సోమా జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్నాం. తమస్సు అంటే చీకటి, చీకటిలో ఉన్నాము, మమ్మలను వెలిగించండి. చివర్లు అంటారు మేము మృత్యువులో ఉన్నాము, మమ్మలను జీవింపజేయండి, బ్రతికించండి. తమస్సోమ జ్యోతిర్గమ, మృత్యోర్మాం అమృతంగమయ అంటున్నాడు. అలా ప్రార్థన చేసే వాళ్ళకి జవాబు ఇక్కడే ఉంది. జీవజలపు ఊటలు నీ నోట ఉంచిన దేవుడు ఈ జీవాన్ని బయటికి ప్రకటన చేస్తే ఆ మృతతుల్యమైన బ్రతుకుల్లో ఉన్న వాళ్ళు జీవించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవమునకు వారసులు అవుతారు. నీవు నేను నిత్య జీవ వారసత్వం పొందుకొని మౌనంగా ఉండిపోవటానికి కాదు ప్రభు మనకు నిత్య జీవితాన్ని ఇచ్చింది. అందుకని దాహార్తితో ఉన్న వాళ్ళ దాహం ఏం చేయబడాలి? తీర్చబడాలి. ఎవరు అప్పుడు తీర్చగలిగేది ఎవరు? నీవు నేనే, మనమే తీర్చాలి. నీ నోట దేవుడు ఏముంచారు? దేవుని మాటను ఉంచారు. ఆ మాటను బలంగా లోకంలో ప్రకటించాలి. చాలామంది ఎక్కడెక్కడికో నడిపిస్తారు. దేవుని జీవజలపు బుగ్గల దగ్గర నడిపించరు చాలామంది. మత్తు కలిగించేది కూడా ద్రవ రూపంలోనే ఉంటుంది. ఒకటే ఏంటది? మద్యపానం, సారా, రకరకాలైనటువంటి మోడ్స్లో ఉంది. అది నీరే, అది కూడా కలపబడిందే. అక్కడికి తీసుకెళ్తారు కొంతమంది పశువులు, మనుషులు అశుద్ధంతో పాడు చేసినటువంటి మురికి చెరువుల దగ్గర తీసుకెళ్ళి తాగమంటారు. నీళ్లు తాగలమా? కొన్ని నీటి ఊటలు చాలా చేదుగా ఉంటాయి. ఉంటాయా? ఎక్కడన్నా కనపడ్డాయా? పరిశుద్ధ గ్రంథంలోనే చూసాము. చేదైన నీరు, విషతుల్యమైన నీరు. కొన్ని చోట్ల రసాయనాలతో నిండిన నీరు వస్తాయి. మనుషులు ఇటువంటి చోట్లకు తీసుకెళ్తారు. సముద్రం దగ్గర తీసుకెళ్ళి నీళ్లు తాగమంటారు, ఉప్పు నీళ్లు తాగమంటారు. దేవుడైతే ఎంత న్యాయస్తుడంటే, యెషయా పుస్తకం 49వ అధ్యాయము 8-11 వచనాలు చూస్తే, యెషయా పుస్తకం 49, 8-11 వచనాలు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలోనున్న వారితోను చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్థలములను
స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు. చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. ఎక్కడంట కలిగేది? చెట్లున్న కాదు, చెట్లు లేని మెట్టల మీద వాళ్ళకి ఏం కలుగుతుంది? మేపు కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఏం తింటారు వాళ్ళు? దేవుడు మొలిపిస్తారు. ఇందా చదువుకున్నాంగా, దేవుడే మెట్టల మీద వర్షాన్ని కురిపించి నదులు పారజేసి సమృద్ధి అయినటువంటి జీవజల ఊటల దగ్గర వారికి సేద తీరుస్తాడట దేవుడు. వారి యందు కరుణించువాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం, 10వ వచనం, అండర్లైన్ చేసుకోవాల్సిన వచనం. అదేంటంటే, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను వారికి తగులదు. ఎండ అయినను వారికి తగులదు. ఎవరంట? దేవుడే వారిని తీసుకెళ్ళి జీవజల నది బుగ్గల దగ్గరకు తీసుకెళ్ళి వారి ఆకలిని దప్పికను తీరుస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. అందరూ పాడదాం. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. నా ఆకలి తీరేనే, నా దాహము తీర్చేనే, నా ఆకలి తీరేనే, నా దాహము తీర్చేనే, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి. పచ్చిక గల చోట్ల నడిపించటము, శాంతికరమైన జలముల యొద్ద నన్ను తృప్తి చెందజేస్తాడు, నా దాహం తీరుస్తాడు, నా ఎండినటువంటి గొంతుకను తడుపుతాడు. ఆయన నాకు సమృద్ధినిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు అనేటటువంటి అనుభవం విశ్వాసిగా మనకు కావాలి. మనలో ఉంచినటువంటి జీవపు ఊటలను మనం ఉంచుకోవటం కాదు, అవి మనలోంచి ఉబికి ప్రవహించేటట్లు చేసినప్పుడు అవి అనేకులకు నిత్య జీవాన్ని ఇచ్చే ఊటలుగా ఉంటాయి. అంతేకాదు, చివరి వచనం చదువుకొని మనం ముగించుకుందాం. బయట వాతావరణం బాగలేదు కాబట్టి మనం ఒక 5 నిమిషాలు నేను ముగించి 20 నిమిషాల ముందుగానే ఈరోజు మనం ముగించుకుందాం, పావుగంట ముందుగానే. ఇర్మియా పుస్తకంలో చివరిగా, ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు నా తండ్రి 12వ వచనం, ఇర్మియా పుస్తకం 31:12. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, చూడండి, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, చూడండి, వేటేటిని బట్టి అంట, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. చూడండి, వారిక ఎన్నటికిని కృశింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ అంటే ఆ దినాలలో
ఆ దినాలలో మనుషులకు ఆహారంగా ఉన్నటువంటి ఏ పదార్థాలు అయితే ఉన్నాయో దేవుడు వారికి కలుగు చేసే సమృద్ధిని ఈ పదార్థాలతో పోల్చుతూ చెప్పారు. ఏమేం పదార్థాలు ఇస్తున్నాడు ఆయన? గోధుమలను, ద్రాక్షారసాన్ని, తైలమును, గొర్రెలకు పశువులకు పుట్టు పిల్లలను, ఇంకా చాలా ఉంటాయి ఆ దినాల్లో. ఏంటంట? నూనె, తైలము, నూనె, తర్వాత ద్రాక్షారసము, గోధుమలు. ఇవి చాలు మనిషి బతకడానికి ఆరోగ్యకరంగా కదా. ఇవన్నీ ఇస్తూ అంటారు ప్రభువు వాళ్ళందరినీ సమూహములుగా వస్తారు. వారికి ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోటవలే ఉంటారు. ఎవరు వాళ్ళు? ఎవరి గురించి చెప్పండి మాట ఇక్కడ? ఇశ్రాయేల్. అంటే ఎవరు? ఈ రోజున మనము కూడా ఈ దినాలలో మనకు కావలసిన సమృద్ధిని దేవుడే మనల్ని కృషింపనివ్వకుండా నిత్యము ఆరోగ్యవంతులుగా ఉంచున్నట్లు, సమృద్ధి కలిగిన వారుగా ఉంచున్నట్లు, బలము కలిగిన వారుగా ఉండునట్లు దేవుడు మనకు సకల సమృద్ధిని ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు, పోల్చుతున్నారు. ఎట్లా అంటే మనందరము నీళ్లు పారేటటువంటి తోట, నీళ్లు పారే తోట ఎట్లా పడితే అట్లా పారిపోతే, నీళ్లు పారబడితే ఎట్లా అంటే పారిపోతూ ఉంటే సమృద్ధి రాదు. కాపరులను పెట్టాడు దేవుడు, తోటమాలులను పెట్టాడు ప్రభు. ఆ తోటమాలు ఏం చేయాలి? ఆ ప్రవహించే నీటిని ఏం చేయాలి? ప్రతి తోటకి, ప్రతి చెట్టుకి, ప్రతి మలుపుకి ఒకవేళ ఎత్తులుంటే, దిబ్బలుంటే ఆ దిబ్బలన్నింటినీ కూడా కొట్టేసి, చెక్కేసి, పల్లం కలిగేటట్టు చేసి ప్రతి చెట్టుకి, ప్రతి మొక్కకు ఆ నీరు ప్రవహించేటట్లుగా కాపర్లను చేయటానికి దేవుడు నియమించారు. అందుకనే మనందరం కూడా సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలంటే, మనలనే దేవుడు ఏం చేశారు చెప్పండి? మన ధ్యానాంశం ఏంటి? ఆగక ఉబికే నీటి ఊట, జీవపు ఊటగా మనల్ని ఉంచారు. కాబట్టి మనలో ఉన్న ఆ ఉబికే స్థితిని అలానే ఉంచకుండా అనేకులకు దాన్ని పంచాలి. అలా పంచున్నట్లు మన నోట జీవముతో తప్ప నిర్జీవమైన మాటలు రాకుండా, సువార్త తప్ప ఎవరిని గాయపరిచే మాటలు రాకుండా, మన నోట దేవుని రాజ్య నిర్మాణం చేసేటటువంటి మాటలు, బోధ తప్ప ఎక్కడ ఎవరిని కించపరిచేటట్లుగా, ఎవరిని కృంగదీసేటట్లుగా, ఎవరిని ప్రాణహాని కలిగేటట్లు కాకుండా పరిశుద్ధాత్మ దేవుడే మన నోట తన జీవపు ఊటలను ఉంచి అనేకులను ఆ ఊట దగ్గరకు తీసుకొని వచ్చి వారి పూర్వస్థితులను మార్చి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మార్చుదురుగాక. ఆమేన్. మనందరం లేచి నిలువబడి ప్రార్థన చేసుకుందాం, తీర్మాన సహితమైన ప్రార్థన చేసుకుందాం. మన తీర్మానాలకు ప్రభువు ముద్ర వేసి భద్రపరచుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేసినట్లయితే ముగించుకొని త్వరగా మనము ఈ అననుకూల వాతావరణంలో గృహాలకు వెళదాం. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తడిచి వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఒకరు చేయండి, మైక్ తీసుకొని. తమ్ముడు దినారో చేయండి ప్రార్థన. అందరూ ప్రార్థనలో ఏకీభవించాలి. దేవుడు మనలను నిరంతరం ఉబికి ప్రవహించేటటువంటి నీటి బొగ్గలుగా, ఊటలుగా ఉంచారు. మనము అనేకులను జీవములోనికి నడిపించే వారికి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రము మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదంకు వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సాయంత్రకాలపు వేళ దేవా, నీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని ఉంచినందుకు మీకే వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి నాయన వాతావరణం నాయన అనుకూలంగా లేకపోయినప్పటికీ తండ్రి మమ్మల్ని ఉంచిన దేవా నీకు వందనాలు తండ్రి. మరి నాయన దైవజనుల ద్వారా నాయన చెప్పబడిన వాక్యాన్ని బట్టి తండ్రి, మరి నాయన ఉబ్బుకు ఓట వలే తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి వారి యొక్క జీవితాలు తండ్రి వారు అలా ఉప్పొంగులాగులాగిన కృప చూపించండి తండ్రి. చెప్పబడిన వాక్యానుసారంగా తండ్రి ప్రతి ఒక్కరూ జీవించలాగిన కృప దయచేయండి తండ్రి. వారి యొక్క ఆత్మను నాయన వారు పరిశీలించుకుంటూ తండ్రి వారి జీవితాలు తండ్రి మరి నీటి వలె నాయన, నీటి బొగ్గల వలె తండ్రి వారు ఉబ్బుకున్నట్లు నాయన వారి జీవితాల్లో మార్చండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. వారి జీవితాల్లో నాయన అలాంటి కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు దేవా, నీకే వేలాది వందనాలు. ఎంతమంది అయితే నాయన మరి బయట వింటున్నారు వారందరికీ కూడా నాయన వారిలో మార్పులు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. దైవజనుల ద్వారా నాయన చెప్పబడిన వాక్యానుసారమైనటువంటి నాయన జీవితాలు తండ్రి ప్రతి ఒక్కరు కలిగి ఉండులాగిన కృప దయచేయండి తండ్రి. మరి యెషయా గ్రంథంలో నుంచి నాయన చెప్పబడిన మాటలను బట్టి, ఇర్మియా గ్రంథంలో బట్టి నాయన చెప్పబడిన మాటలను బట్టి నాయన నీకే వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రతి మాటలు తండ్రి
తండ్రి మీరు నాయన మరి నాయన ఒక కత్తి వల్ల నాయన మరి మీరు పొదునైనటువంటి కత్తితో నాయన మమ్మల్ని పొడుస్తున్నటువంటి నాయన ఆ యొక్క మాటల పట్ల తండ్రి ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితాలను మార్చుకుని లాగిన నాయన నీటి వలె నాయన బుగ్గల వలె నాయన ఎప్పటికప్పుడు కొత్తగా ఉబుగునట్లు తండ్రి వారి జీవితాలను నాయన వారి యొక్క జీవితాల్లో తండ్రి మీరు నాయన కార్యాలు జరిగించండి దేవా నీ కొందనాలు తండ్రి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు దైవజనుల పట్ల మీరు కార్యాలు జరిగించండి, చేస్తున్న పనులను బట్టి నాయన మీరే తోడుగా ఉండండి తండ్రి. వచ్చిన ప్రతి వారిని నాయన మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ యొక్క సన్నిధానంలో మేము ఉంచుతున్నాం తండ్రి. వారి యొక్క అవసరతలు ఎరిగిన దేవా నీ కొందనాలు తండ్రి. వారి కుటుంబాలకు కావాల్సిన మేలు దయచేయండి తండ్రి నీ కొందనాలు తండ్రి. ప్రతి విషయంలో కూడా నాయన మీరే తోడుగా ఉండి మరి మా సంఘం పట్ల చేస్తున్నటువంటి కార్యాలను బట్టి నీ కొందనాలు తండ్రి. మరి మా పట్ల మీరు చేస్తున్నటువంటి నాయన కార్యాలు తండ్రి ఎంతో గొప్పవి కనుక నాయన అందుని బట్టి తండ్రి మిమ్మల్ని నిత్యము నాయన మేము స్తుతించి వారుగా ఉండడానికి మీ కృపా కాపుదల మా పట్ల దయచేస్తారని మీరే తోడై ఉంటారని నజరేయుడైన యేసు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువారు శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థన మనందరం చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మాడిన అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలోనికి తేకా దుష్టు నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కుమారునిగా సిలువ బలియాగం ద్వారా విమోచించిన క్రీస్తు వారి కృప, వాగ్దానాత్మగా పంపబడిన పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగు. అందరము ఒకరికొకరు సమాధానపూర్వక వందనాలు తెలియజేసుకొని